హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్న ఆ జిల్లా రెవెన్యూ శాఖలో కీలక అధికారుల్ని బదిలీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆకస్మిక ట్రాన్స్ఫర్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ఆ ఇద్దరు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఎవరు అధికారులు, వారిపై వచ్చిన అభియోగాలేంటి? మరో కీలక అధికారిని బదిలీ చేస్తే ఆ జిల్లాలో రెవెన్యూ శాఖ ప్రక్షాళన జరిగినట్టేనా? ఇంతకీ ఏదా జిల్లా? సంగారెడ్డి హైదరాబాద్కు అత్యంత సమీపంలో జిల్లా కేంద్రం. రెవెన్యూ శాఖలో ఇక్కడ పోస్టింగ్ అంటే అధికారులు ఎగిరి గంతేస్తారు. ఆకాశాన్నంటే భూముల ధరల ఉన్న రామచంద్రాపురం, పటాన్చెరు, జిన్నారం, గుమ్మడిదల వంటి మండలాలు సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లోనే ఉన్నాయి. రెవెన్యూ శాఖలో పోస్టింగులకు అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో సంగారెడ్డి డివిజన్ ఒకటి. అయితే ఇక్కడ పనిచేసిన అధికారులను వరుసగా బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్టీఓగా పనిచేసిన రవీందర్ రెడ్డి గత నెలలో ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాం నుంచి రవీందర్ రెడ్డి ఇక్కడే పనిచేయడంలో పార్టీ ముఖ్య నేతల ఆశీస్సులు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రవీందర్ రెడ్డిని అంతగా ప్రాధాన్యం లేని జహీరాబాద్ నిమ్డ్ భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు బదిలీ చేశారు. ఇది లూప్ లైన్ పోస్టు. వెంటనే రవీందర్ రెడ్డి అధికార కాంగ్రెస్ నేతలను ప్రసన్నం చేసుకుని కొన్ని నెలల్లోనే తిరిగి సంగారెడ్డి ఆర్టీఓగా పోస్టు తెచ్చుకోవటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సంగారెడ్డి ఆర్టీఓ కార్యాలయం పనితీరుపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సామాన్య రైతులు, పేదలు వివిధ పనుల కోసం వస్తే కనీసం పట్టించుకొని అధికారులు, బడాబాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారుల పనులను మాత్రం చకచకా చేసి పెట్టడం విమర్శలకు తావిచ్చింది. హైదరాబాద్ శివార్లోని తెల్లాపూర్, కొల్లూరు, ఆర్సీపురం, పటాన్చెరు, జిన్నారం తదితర ప్రాంతాల్లోని వివాదాస్పద భూముల విషయంలో రవీందర్ రెడ్డి జోక్యంపై ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. నిషేధిత భూములపై తీసుకున్న నిర్ణయాలపై ఆరోపణలు వచ్చాయి. పలు రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుకూలంగా పనిచేశారన్న ఆరోపణలు లేకపోలేదు. అవినీతి, అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి వరకు ఫిర్యాదులు వెళ్లటంతో అంతర్గత విచారణ జరిపి రవీందర్ రెడ్డిని బదిలీ చేశారని సమాచారం. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. రవీందర్ రెడ్డి బదిలీ అవ్వగానే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటే ఈ అధికారి పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇది జరిగి నెల రోజులు గడుస్తుండగానే ఇటీవల రామచంద్రాపురం తహసీల్దారు సంగ్రామ్ రెడ్డిని బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో రామచంద్రాపురం తహసీల్దార్ పోస్టుకు ఎంతో డిమాండ్ ఉంది. భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, 100 కోట్లు విలువ చేసే భూములు ఉండే ఇలాంటి మండలాల్లో కీలకమైన తహసీల్దార్ పోస్టు కోసం అధికారులు చేయని ప్రయత్నాలు ఉండవు. పెద్ద ఎత్తున రాజకీయ పైరవేలు చేసుకుని అధికార పార్టీ ముఖ్య నేతల అండదండలతో ఇలాంటి మండలాల్లో పోస్టింగులు తెచ్చుకుంటారు. అయితే కీలక మండలం నుంచి సంగ్రామ్ రెడ్డిని ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ చేసి ఏకంగా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు మండలం నాగలిద్దలో పోస్టింగ్ ఇవ్వడంతో వారం రోజుల తర్వాతే విధుల్లో చేరారు. పరిపాలన సౌలభ్యం కోసమే ఈ ఇద్దరు అధికారుల ట్రాన్స్ఫర్ అని పైకి చెబుతున్నప్పటికీ లోపల ఏదో జరిగిందనే ప్రచారం జరుగుతోంది. రాజకీయ ఒత్తిళ్లే కారణమా, లేదంటే ఏదైనా అవినీతి ఆరోపణలా అన్న అనుమానాలు లేకపోలేదు. ఏదైనా ఇద్దరి బదిలీ సాధారణం కాదనే అభిప్రాయం సర్వత్రా ఉంది. అయితే ఏం జరిగిందన్నది మాత్రం లోగుట్టు పెరుమాళకెరుక అన్నట్టుగా మారింది. రవీందర్ రెడ్డి, సంగ్రామ్ రెడ్డే కాదు, జిల్లా రెవెన్యూ శాఖలో ఓ కీలకమైన అధికారి పైన చాలా ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అదే పోస్టులో కొనసాగుతున్న ఆ ఆఫీసర్ బదిలీ ఎప్పుడనే చర్చ జరుగుతోంది. ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆ అధికారిని ఎందుకు మార్చటం లేదనే గుసగుసలు ఉద్యోగుల్లో వినిపిస్తున్నాయి. ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తేనే రెవెన్యూ శాఖ ప్రక్షాళన జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి.